కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఫెర్రీ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణా గోదావరి పవిత్ర సంగమం పైలాన్ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. పైలాన్కు ఇరువైపులా కృష్ణా గోదావరి మాతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అంతకుముందు గోదావరి జలాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ళ నారాయణ పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల్లో తాను అక్కడే ఉండి స్వయంగా అన్ని పనులు పర్యవేక్షించి 4,85,00,000 మంది పవిత్రమైన గంగానదిలో స్నానం చేయడానికి సహకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ రోజున పట్టిసీమ వల్ల ఇది బహుళార్థక ప్రాజెక్టు. రాయలసీమలోని ప్రాంతము సస్యశ్యామలమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో కూడా సస్యశ్యామలం అవుతాయి. అంతేకాక తాగునీరు, సాగునీరు, పరిశ్రమకు నీరు, గృహాలకు నీరు ఇచ్చే ఈ బహుళార్థమైన ప్రాజెక్టును మరి గంగా నదుల యొక్క అనుసంధానం చేసి వాటి యొక్క పవిత్ర కలయికకు అంకురార్పణ చేసిన మన చంద్రబాబు నాయుడు గారిని మనమంతా మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పి ఈ